నా పేరు ప్రమీల. నేను షీ టీంలో ఏఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. అలాగే షీ టీం ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను. మేము షీ టీం వాళ్ళము ఎస్పీ సార్, మా జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు ఇప్పటివరకు అన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో, ప్రతి విలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. అయినా కానీ మేము మళ్ళీ వెళ్ళి ప్రతి విలేజ్, ప్రతి స్కూల్ విజిట్ చేసే వరకు లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా జిల్లా ఎస్పీ సార్ పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ను కొత్తగా లాంచ్ చేశారు. దీని ఉద్దేశం ఏంటంటే, పోలీస్ అక్క ప్రతి మండలానికి, రాజన్న సిరిసిల్లలో ఉన్న 13 మండలాల్లో ప్రతి మండలానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ని నియమించినారు. ఎందుకొరకంటే ఆ మండలంలో ఉన్న ప్రతి స్కూళ్ళు, ప్రతి కాలేజీలో పనిచేస్తున్న తన మహిళలకు కానీ, గర్ల్స్ కానీ, విద్యార్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి దాకా రాకుండా, లేకుంటే అక్కడే ఉన్న వాళ్ళ మండలంలో ఉన్న పోలీస్ అక్కకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ఆమె ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మండలంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి త్వరగా వెళ్ళి ఆమెనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆమెకు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో సారు ఇంత చక్కటి ప్రోగ్రామ్ను సారు ప్రవేశపెట్టినారు. కాబట్టి ప్రతి మండలంలో ఉన్న ఉమెన్ కానీ, తర్వాత విద్యార్థులు కానీ ధైర్యంగా ఆ పోలీస్ అక్క నెంబర్ తీసుకొని మీ స్కూల్కి వచ్చినప్పుడు ఆ నెంబర్ తీసుకొని, ఆమె నెంబర్ తీసుకోండి, షీ టీం నెంబర్ తీసుకొని మీకేమైనా ఆకతాయిలు మరి ఫోన్ కాల్స్ ద్వారా హరాస్మెంట్ చేసినా, లేదంటే మీ వెంటబడి వేధిస్తున్న ఆటోలో కానీ, బస్సులో కానీ, మీరు స్కూల్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీ దగ్గర కానీ, కాలేజీ ముందు కానీ బైక్స్ ఎవరన్నా ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, లేకుంటే హారన్స్ సౌండ్స్ ఇస్తూ మీ ముందు అలా కట్స్ కొట్టుకుంటూ వెళ్ళడం కానీ, లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వీటిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినట్టుంటే, లేకుంటే మీ ఐడిని ఎవరైనా హ్యాక్ చేసినా, లేకుంటే మీదే సేమ్ ఐడి ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నా, లేదంటే మీ ఫోటోని మార్పింగ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా, లేదంటే మీకు ఏమైనా అన్నౌన్ ఐడి నుండి బ్యాడ్ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ పంపిస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినట్టుంటే, మహిళలు కానీ, విద్యార్థులు కానీ మీరు ధైర్యంగా పోలీస్ అక్కకు మీ యొక్క ప్రాబ్లమ్స్ను మీరు చెప్పండి. ఎవరైతే ప్రాబ్లం ఉందని చెప్తారో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ పోలీస్ అక్క కానీ, షీ టీమ్స్ కానీ సీక్రెట్గా ఉంచుతాము. అంటే ఎవరికి బయటకు తెలియకుండా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీరెవరు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్ కానీ, మా షీ టీమ్స్ కానీ రాకుండా ఓన్లీ ఆ పోలీస్ అక్కకు చెప్తే చాలు, ఆమెనే మీకున్న ప్రాబ్లమ్స్ మా ద్వారా అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని ప్రతి మండలంలో ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాం. ఏదైనా ఎంత అవేర్నెస్ మేము ఇచ్చినా సరే వాళ్ళు మాకు చెప్తే తప్ప వాళ్ళ ప్రాబ్లము మాకు తెలియదు. అంతేకాకుండా వీళ్ళు ఏంటంటే, మహిళలు భయపడుతుంటారు, బయటకు పోతే నా పేరు ఎక్కడ బయటకు వస్తుందో, లేకుంటే నా పేరు ఎక్కడ బద్నాం అవుతుందో. కాబట్టి ఎవ్వరు కూడా అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలు ఏవి కూడా బయటకు రాకుండా మేము వాళ్ళకు దగ్గరుండి ప్రతి ప్రాబ్లం ఎవరైతే హరాస్ చేస్తుంటారో వాళ్ళని మాత్రమే పిలిపిస్తాము. వాళ్ళను మా దగ్గరికి పోలీస్ అక్క స్టేషన్కి కానీ, లేకుంటే షీ టీమ్స్ కానీ పిలిపించము. కేవలం హరాస్మెంట్ చేసే వాళ్ళని మాత్రమే పిలిపించి వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటాము. వాళ్ళ నుండి ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో ఆ ఇబ్బందులు లేకుండా చేస్తాము. ఫొటోస్, వీడియోస్ ఏమైనా ఎదుటి వ్యక్తి దగ్గర ఉంటే, హరాస్మెంట్ చేసిన దగ్గర ఉంటే అవన్నీ తీసుకొని డిలీట్ చేయించి మళ్ళీ వీళ్ళ జోలికి రాకుండా చేస్తాము. కాబట్టి ధైర్యంగా మహిళలు, కూలి పని అయినా, బీడీలు చేసే వాళ్ళైనా, తర్వాత స్టూడెంట్స్ అయినా, గృహిణీలైనా ఎవరైనా ధైర్యంగా పోలీస్ అక్కకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంత చక్కటి ప్రోగ్రాము ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఇంతవరకు లాంచ్ కాలేదు. మన జిల్లా ఎస్పీ సార్ అందరూ మహిళలు, మా జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళలందరూ సేఫ్గా ఉండాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి హరాస్మెంట్ గురి కావద్దన్న ఉద్దేశంతో ఇంత చక్కటి ప్రోగ్రాం లాంచ్ చేసినారు. కాబట్టి అందరు మహిళలు ఈ యొక్క పోలీస్ అక్క సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.